సార్ పురుషోత్తముడు సినిమా ఎలా అనిపిస్తుంది? చాలా కాలం తర్వాత ఒక మంచి కుటుంబ కథా చిత్రం. కొన్ని సన్నివేశాలు కళ్ళమట్లో నీళ్ళు వచ్చినాయి. రాజ్తరుణ్ ఏంటా ఇదని చెప్పి గత నెల రోజుల నుంచి సినిమాలు, టీవీ అన్ని ఛానల్లో అతని గురించి నెగిటివ్ ప్రచారం. కానీ అదేంటనేది చట్టంలో దృష్టిలో వాళ్ళు చూస్తారు. అతనిలో ఇంత నటుడు ఉన్నాడనేది తీసిన దర్శకుడిని రామ్ భీమన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎక్కడ కూడా అతను ప్రతి వేరియంట్లో, ప్రతి సన్నివేశంలో చివరి వరకు ఆ నటన విషయంలో కావచ్చు, దర్శకుడు ఆ మాటలు కావచ్చు, అంటే తండ్రి మాటని జవదాటని రాముడు దేవుడైతే తండ్రికి ఎదురెడ్డి నిలిచిన ప్రహ్లాదుడు కూడా దేవుడే అనే డైలాగ్ కాడి నుంచి రామాయణంలో మంచి మాటలతో సహా నేటి కుటుంబానికి ఏది కావాలి, కుటుంబ విలువలు చాలా అద్భుతంగా మరల్చిన విధానం. దీంట్లో యాక్షన్ కూడా డైరెక్టర్ గారు తీసిన ప్రతి సన్నివేశానికి రమ్యకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ప్రతి సన్నివేశంలో సంగీతం కావచ్చు. ఒక గోదావరి జిల్లాలో రామాయలంక ఆ యొక్క దీవిలో అక్కడ పండించే ఈ యొక్క పూలు పండే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెటింగ్లో దళారుల వ్యవస్థ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు, ఆత్మహత్యలు, అవన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఒక సామాన్యమైన ఇది వాళ్ళందరూ రైతుల తరపున నిలబడిన రామ్ చరణ్, అదే రాజ్తరుణ్ పాత్ర అనేది, రామ్ అనే పాత్ర చాలా విలువైంది. లగ్జరియస్ జీవితం గడపాల్సిన అతను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది. 100 రోజులు తను ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం గడిపిన తీరు, ఈ సిచ్యువేషన్స్లో ఇంతవరకు రాజ్ తరుణ్ జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుండ్రు. అటువంటి చాలా కథ శ్రీనిపై దర్శకత్వం మరల్చిన తీరు అద్భుతం అన్నమాట. అంటే కాంట్రవర్సీ చాలా కొన్ని వారాలుగా అతని మీద కాంట్రవర్సీ నడుస్తుంది. అవునండి. కాంట్రవర్సీ ఈ సినిమా మీద, సినిమా రిజల్ట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపించదా? ఎలా అసలు ఈ సినిమా మీద ప్రభావం చూపించదండి. అతనిలో నటుడిని చూస్తారు. సినిమా అంటే ప్రతి సినిమా యాక్టర్లకు కూడా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన మీద జింకల కేసులు ఏమున్నాయి, షారూఖ్ ఖాన్ మీద కేసులు ఉంటాయి, రకరకాల మీద కేసులు ఉంటాయి. అది చివరి టైంలో ఆరోపించే వాళ్ళు చాలామంది ఉంటారు సెలబ్రిటీస్లో. చివరికి కోర్టులు నిర్ణయించాలి. అప్పుడు దాకా వాళ్ళు దోషులు కాదు, నిర్దోషులే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అద్భుతమైన సినిమా పురుషోత్తముడు. రాముల వారు మన దగ్గర తీసుకొచ్చిన మోదీ గారు ఏ విధంగా ఈరోజు దేశమంతా చెప్పుకుంటున్నారో, ఇటువంటి గొప్ప కుటుంబము, మానవతా విలువలు, రైతులు, మన మట్టి మన నేల అనేది చాలా చక్కగా చూపించాడు రామ్ భీమన్. డెఫినెట్గా మంచి సినిమా. దానికి ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించాలి. దర్శకుడు చెప్పినట్టే అతను కూడా డైరెక్షన్ చెప్పలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు రామ్ చెప్పినట్టు ప్రతి ఫ్రేమ్లోనూ అతను విన్నాడనేది మనకు కనపడుతుంది. అతను హెయిర్ స్టైల్ కావచ్చు, అతని నటన కావచ్చు, కొన్ని సన్నివేశాల్లో కళ్ళమటి నీళ్లు చెమర్చే రైతుల కోసం అతను పోరాడే తీరు చాలా ఆకట్టుకుంటుంది అనమాట. ఫ్యామిలీ అండి, సకుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ఆడియన్స్ పురుషోత్తముడిగా రాజ్తరుణ్ని యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా అండి, యాక్సెప్ట్ చేయాల్సిందిగా. ఇప్పుడు నేను యాజ్ అ లామెన్, నేను ఏది ఇతను తప్పు చేస్తే తప్పు అని చెప్తాం. అతని అది నేరం చేశాడనేది కాలం నిర్ణయించాలి. అప్పుడు దాకా ఓపిక పట్టాలి. అంతేగాని అతని జీవితం మీద పూర్తిగా ప్రతిరోజు నెగిటివ్గా చేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు మరల్చిన తీరు, ఆ రామ్ భీమన్ యంగ్స్టరు, అతను తీసింది సినిమాలు 2-3 సినిమాలు అయినా కానీ ఒక మంచి మెసేజ్. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా హ్యాపీగా వెళ్ళి ఆనందంగా ఒక కుటుంబ విలువలు కలిపే చిత్రం తీసినందుకు రాజ్తరుణ్ అభినందించాలి, ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించాలి. కాబట్టి ఆయన మీద ఈయన మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఈ కేసులు అవన్నీ దీని మీద సినిమా మీద ఏం ప్రభావం పడదు.